రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనము. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. మరి ఇక్కడ పౌలు గారు మనం చూస్తున్నాం. మరి పౌలు గారు రక్షణ ఎలా వచ్చింది అనేటువంటి విషయం ఇక్కడ తెలియచేస్తూ, ఆయన యేసుక్రీస్తు వారిని ఎలా తెలుసుకున్నారో తెలియచేస్తూ, మరి దేవుడు ఆయనతో ఏం మాట్లాడారో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు చాలా క్లియర్గా, యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా ఇక్కడ పౌలుతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన ఒక తేజోమైనటువంటి ప్రకాశంలా ఆయనకు కనిపించే ఒక వెలుగుగా మరి ఇక్కడ ఆయనను దర్శించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, చీకటిలో నుండి వెలుగులోనికి అని చెప్పి. అంటే ఈ లోకం అంతా కూడా దేనితో నింపబడిందంటే చీకటితో నింపబడింది. మనుషులు చేసేటువంటి క్రియలన్నీ కూడా చీకటి క్రియలుగా కనిపించుచున్నాయి. వారు దేవుడు అనేటువంటి వెలుగులోనికి రావడానికి ఏమాత్రం కూడా ఇష్టపడినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారిని దేవుని యొక్క వెలుగులోనికి నడిపించుటకు ఆయన ఇక్కడ పౌలు గారిని ఎన్నుకున్నట్టుగా చెప్తున్నారు. మరి మనము కూడా అటువంటి చీకటిలో ఉంటే దేవుడు మరి ఆయన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చారు. ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు కనుక మనల్ని ఆయనలోనికి ఆహ్వానించి మనలో ఉన్నటువంటి చీకటిని ఆయన తొలగించారు. మరి ఈ లోకము సాతాను అధికారం క్రింద ఉన్నది కనుక సాతాను అధికారం నుంచి దేవుని వైపు తిరగాలని చెప్పి మరి ఇక్కడ పౌలు గారిని ఎన్నుకున్నారు. మరి మనము కూడా మరి సాతాను అధికారం కింద ఉండేవారము. మరి దేవుడు ఎప్పుడైతే తన యొక్క అమూల్యమైనటువంటి రక్తము చిందించారో మరి మనకు విడుదల వచ్చింది. అయినా సరే మనం చేసేటువంటి క్రియలు మన లోకానుసారమైనటువంటి జీవితం వల్ల మనం ఇంకనూ సాతానికి అధికారంగా ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ప్రజలను ఎన్నుకుని తన యొక్క సేవకులను నిలవబెట్టి మరి సాతాను అధికారం నుంచి మరి దేవుని వైపు మనల్ని త్రిప్పారు. మనల్ని కాదు, ఈరోజు ప్రపంచం అంతా కూడా సాతాను అధికారం క్రింద ఉండగా వారందరినీ విడిపించి దేవుని వైపు త్రిప్పుటకు ఆయన అనేక మంది దైవజనులను, అనేక మంది ప్రవక్తలను, అనేక మంది మరి బిడ్డలను దేవుని యొక్క సాక్షులుగా ఆయన వాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచాలి. ప్రతి ఒక్కరు కూడా మరి పాప క్షమాపణ అనేది పొందుకోవాలి. పాపమునకు మరి చేసినటువంటి మరి నీచమైనటువంటి క్రియలకు క్షమాపణ పొందుకోవాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ పొందుకుని మరి పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుకోవాలి. హల్లెలూయా. మరి పరిశుద్ధుల కొరకు దేవుడు మరి నిత్య రాజ్యమును ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షింపబడి ఆయన యొక్క రాజ్యంలో పాలు పంపులు పొందాలనేటువంటిదే దేవుని యొక్క కోరిక. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపము నిమిత్తం ఆయన రక్తము కార్చారు. మరి ఈ విషయాలన్నీ కూడా దేవుడు అక్కడ పౌలు గారికి తెలియచేస్తూ ఆయనను ఒక గొప్ప సేవకుడుగా లేదా పరిచారకుడుగా అక్కడ నిలవబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు అనేక మందిని దేవుడు నిలవబెడుతున్నారు. కారణం ఒకటే, ప్రతి ఒక్క ప్రజము కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని యొక్క రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలని, వారికి ఉన్నటువంటి పాపమును వారు దేవునిలో కడిగి వేసుకుని పాప క్షమాపణ పొంది వారు పరిశుద్ధీకరించబడాలి అని. మరి ఇటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇవ్వటకు ఆశపడుచున్నారు కనుక మనము కూడా మరి దేవునిలో పరిపూర్ణముగా పరిశుద్ధులుగా మార్చబడి మనము అనేక మందిని చీకటిలో నుంచి వెలుగులోనికి దాటించేటువంటి వారము ఉందాం. మనం పొందుకునేటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా దేవుని వైపు అనేక మందిని నడిపించేటువంటి వారము ఉందాం. సాతాను అధికారం నుంచి అనేక మందిని విడిపించి దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క అధికారం వైపు అనేక మందిని త్రిప్పుటకు మనం ప్రయత్నించేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. మీరే నా తండ్రిన ప్రభా. యేసయ్యా, మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నిజమే ప్రభా, సాతాను అంధకారం నుంచి విడిపించుటకు వచ్చినటువంటి దేవుడు, ఆయా పాపం నుంచి విడిపించుటకు వచ్చినటువంటి దేవుడు, ఆయన తన పాప క్షమాపణ కలుగచేసి ప్రభా, ఆయన తన మమ్మల్ని నాయన పరిశుద్ధీకరించడానికి వచ్చినటువంటి దేవుడు, ఆయన నా తండ్రి నాయన అంధకారంలో చీకటిలో ఉన్నటువంటి మమ్మల్ని వెలుగులోనికి నడిపించుటకు వచ్చినటువంటి దేవ, ఆయా మా బ్రతుకులు మార్చినందుకు నీకు వందనాలు. ఇంకనూ అనేక మంది ఉండగా ఆయా వారి బ్రతుకులు
బ్రతుకులు కూడా మార్చమని ప్రభా, నీ బిడ్డలుగా మా అందరినీ చేర్చుకుని ప్రభా, అయా తండ్రి నాయన నీ రాజ్యంలో మాకు నాయన సంపద, అయా మీ రాజ్యంలో నాయన మాకు స్థానమును దయచేయమని, అయితే మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాదసాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలినేముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.